చరిత్ర అంటే చంద్రబాబు, చాణక్యం అంటే చంద్రబాబు, పరిపాలనలో కొత్త పుంతలు అంటే చంద్రబాబు, డేటా అనలిస్ట్ అంటే చంద్రబాబు, అలయన్స్ మాస్టర్ అంటే చంద్రబాబు, కార్యకర్తల మనస్సు గెలవడం అంటే చంద్రబాబు, ప్రజల్లో పెద్ద ఆయన ఒక బ్రాండ్, ఏపీకి ఆయనే ఒక బ్రాండ్. మొత్తంగా రాజకీయ పరిజ్ఞానం అంటే చంద్రబాబు. ఒకటా రెండా, సుమారు 75 ఏళ్ల జీవితం, 50 ఏళ్లకు పైగా రాజకీయ జీవితం గల చంద్రబాబు నిజ జీవన ప్రస్థానంపై ఒక విహంగ వీక్షణం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న నేత హైటెక్ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఆయన రాజకీయ జీవితానికి ప్రారంభం ఎక్కడ, అది అంచెలంచెలుగా ఎలా ఎదిగింది, మరీ ముఖ్యంగా ఆనాటి రెడ్డి రాజకీయ నాయకులను ఎలా డీకోడ్ చేసింది, 75 వసంతాలు పూర్తి చేసుకుని 76వ ఒడిలోకి అడుగు పెడుతున్న సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు అనే ఈ పేరు ఒక పేరులా కాకుండా ఒక బ్రాండ్లా ఎదిగిన తీరుపై ప్రత్యేక కథనం. చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లెలో 1950 ఏప్రిల్ 20న అమ్మಣ್ಣమ్మ ఖర్జూర నాయుడు అనే దంపతులకు జన్మించారు నారా చంద్రబాబు నాయుడు. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగిన ఆయన ప్రస్థానం మరే రాజకీయ నేతకు సాధ్యం కాని అనితర సాధ్యం. నారా చంద్రబాబు నాయుడు అంటే నిరంతర చాణక్యం, అలుపెరుగని పోరాటం. చంద్రబాబు రాజకీయ ప్రస్థానం గురించి ప్రస్తావించాలంటే విద్యార్థి దశ నుంచి మొదలు పెట్టాలి. ఎందుకంటే ఆయన రాజకీయాలకు పునాది పడింది అక్కడే. ఒక సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించిన చంద్రబాబుకు చిన్నప్పటి నుంచే నాయకత్వ లక్షణాలు ఎక్కువ. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆయన రాజకీయ జీవితానికి పునాది వేసింది. యూనివర్సిటీ రోజుల్లోనే విద్యార్థి సంఘ నాయకుడిగా చురుకైన పాత్ర పోషించారు చంద్రబాబు. ఎకనామిక్స్ లో ఎంఏ పూర్తి చేసి పిహెచ్డి చేయాలనే సంకల్పంతో ఉన్న సమయంలోనే రాజకీయాల వైపు ఆకర్షితులయ్యారు. చంద్రబాబు రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీతో ప్రారంభమైంది. 1978లో కేవలం 28 ఏళ్ల వయస్సులోనే చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది అందరి దృష్టిని ఆకర్షించారు. అప్పటి ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య వంటి శాఖలకు మంత్రిగా పనిచేశారు. ఆయన అతి చిన్న వయసులోనే కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టి తన అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ను నిరూపించుకున్నారు చంద్రబాబు. చంద్రబాబు రాజకీయ జీవితంలో మేజర్ ఎలిమెంట్ రెడ్ల రాజకీయ ఆధిపత్యాన్ని ఢీకొట్టడం. ఆ కాలంలో అలాంటి రాజకీయాలు నడపడం ఎవరికీ సాధ్యం కాదన్న తలంపునే తల వంచుకునేలా చేశారు ఆయన. ఆ కాలంలో రాయలసీమలోనూ అటు రాష్ట్ర రాజకీయాల్లోనూ రెడ్ల సామాజిక వర్గ ఆధిపత్యం బలంగా ఉండేది. అప్పటికే పాతుకుపోయిన బలమైన రాజకీయ వర్గాలను ఎదుర్కోవడం సామాన్యమైన విషయం కాదు. కానీ చంద్రబాబు తనదైన వ్యూహ రచనతో, క్రమశిక్షణతో ఆ ఆధిపత్యాన్ని ఢీకొట్టారు. రెడ్డి రాజకీయాన్ని ఎలా అధిగమించాలో డీకోడ్ చేసి చూపించిన రెడ్డేతర కులస్థుడిగా నిలిచి గెలిచారు ఆయన. కేవలం అధికారం ద్వారానే కాకుండా పార్టీ నిర్మాణం ద్వారా బలమైన క్యాడర్ను తయారు చేసి రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చగలిగారు చంద్రబాబు. ఇది ఆయనలోని మరో మంచి క్వాలిఫికేషన్. ఇక టీడీపీలో పట్టు ఎన్టీఆర్ ఆశయాల వారధిగా ఎలా పనిచేశారో పరిశీలిస్తే 1982లో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు చంద్రబాబు మొదట కాంగ్రెస్లోనే ఉన్న ఆ తర్వాత పరిణామాల రీత్యా టీడీపీలో చేరారు. సంక్షోభంలో చాణక్యం ప్రదర్శించడం చంద్రబాబుకు తొలి నుంచి ఉన్న అలవాటు. 1984లో నాదండ్ల భాస్కర్ రావు సంక్షోభ సమయంలో ఎన్టీఆర్ వెన్నంటే ఉండి ఎమ్మెల్యేలను ఏకం చేసి ప్రభుత్వాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషించారు చంద్రబాబు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా టీడీపీ వ్యవస్థను గ్రాస్ రూట్ లెవెల్ అంటే గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేశారు చంద్రబాబు. కంప్యూటర్లు ఉపయోగించి కార్యకర్తల డేటాను సేకరించడం పట్లోనే ఆయన చేసిన ఒక సాహసోపేత ప్రయోగం. అగ్రనేతగా ఎదగడం అన్న అంశాన్ని విశదీకరిస్తే క్రమంగా పార్టీలో నెంబర్ 2 స్థానానికి ఎదిగి ఎన్టీఆర్ తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టే స్థాయికి చేరుకున్నారు చంద్రబాబు. అంతగా తన నాయకత్వ ప్రతిభ చాటుకున్నారు చంద్రబాబు. సైబరాబాద్ అనే కొత్త నగరాన్ని సృష్టించడం, ఐటీ విప్లవం తీసుకురావడం, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలను ఆహ్వానించడం వంటి పనులతో ఆయన విజనరీగా నిరూపించుకున్నారు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజాక్షేత్రంలో ఉంటూ పోరాడడం ఆయన నైజం. రాజకీయం అంటే గెలవడం మాత్రమే కాదు,
వ్యవస్థను మార్చడం అనే సూత్రంతో నడిచే చంద్రబాబు నాయుడుకు తెలుగు వన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది. చంద్రబాబు గురించి ఇతరులకు తెలియని విషయాలేంటి? ఆయన అసలు సిసలు ప్రత్యేకతలేంటి? ఆయన ఈ స్థాయికి రావడానికి గల ప్రధాన కారణాలేంటి? ప్రజల్లో మరీ ముఖ్యంగా కార్యకర్తల్లో ఆయనకు పట్టెలా లభించింది? పార్టీ నడపడంలో ఆయన సామర్థ్యం ఎలాంటిది? హావ్ ఎ లుక్. నారా చంద్రబాబు నాయుడు కేవలం ఒక రాజకీయ నాయకుడే కాదు, ఒక పొలిటికల్ యూనివర్సిటీగా నిర్ద్వంద్వంగా చెప్పొచ్చు. అన్నేసి ప్రయోగాలు ఆయన రాజకీయ జీవితంలో మనకు అడుగడుగునా కనిపిస్తాయి. 51 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఆయన ఎదిగిన తీరు, పార్టీని నడిపిన విధానం వెనుక జనాలకు తెలియని ఆసక్తికర అంశాలు, ఆయనకే సొంతమైన కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఆయన గురించి ఇతరులకు తెలియని విషయాలు, వ్యక్తిగత క్రమశిక్షణ ఎలాంటిదో గమనిస్తే చంద్రబాబు విజయానికి ప్రధాన కారణం ఆయన జీవన శైలి. ఆయన ఒక నిరంతర విద్యార్థి. ఆయన ఏ విషయాన్నైనా లోతుగా అధ్యయనం చేస్తారు. ఒక ఫైల్ మీద సంతకం చేసే ముందు దాని పూర్వపరాలను నిపుణుల కంటే ఎక్కువగా తెలుసుకుంటారు. 70 ఏళ్లు దాటినా ఇప్పటికీ కొత్త టెక్నాలజీ, AI, ChatGPT, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి వాటి గురించి క్షుణ్ణంగా నేర్చుకోవడంలో ఆయన ముందుంటారు. నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపారు ఆయన. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అర్ధరాత్రి 2 గంటల వరకు పనిచేసి మళ్లీ ఉదయం 5 గంటలకి లేచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భాలు అనేక ఉన్నాయి. ఆయన పనిచేసే వేగాన్ని అందుకోవడం అధికారులకు కూడా ఒక సవాలుగా ఉండేది. ఆహార నియమాల విషయానికి వస్తే ఆయన అత్యంత కఠినమైన ఆహార నియమాలు పాటిస్తారు. చాలా ఏళ్లుగా ఆయన పక్కా కొలతలతో కూడిన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటున్నారు. ఇది ఆయన సుదీర్ఘ రాజకీయ పోరాటానికి అవసరమైన శక్తినిస్తుంది. చంద్రబాబు అస్సలు సిస్సలు ప్రత్యేకతలు విజన్ కమ్ బ్రాండింగ్ అని ప్రత్యేకంగా చెప్పొచ్చు. చంద్రబాబుకి ఇతర నాయకులకు ఉన్న ప్రధాన వ్యత్యాసం ముందు చూపు. ఎప్పుడో రాబోయే కష్టం ఆయన ముందుగానే అంచనా వేయగలుగుతారు. ఇప్పటి నుంచే అందుకు పరిష్కార మార్గాన్ని తయారు చేసి పెట్టి రెడీగా ఉంచుతారు. ఇది ఆయన ప్రత్యేకతల్లో మరింత ప్రత్యేకం. హైదరాబాద్ రూపురేఖలు మార్చడం అనేది చంద్రబాబు చాణుక్యంలో మరో ప్రత్యేక అధ్యాయం. 1990ల కాలంలోనే ఐటీ రంగాన్ని ముందే ఊహించి మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలను హైదరాబాద్ కు తీసుకురావడం ఆయన ప్రత్యేకత. నేడు హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఇంతలా వెలుగులింతోందంటే ఇందుకు ఆయన వేసిన పునాది ప్రధాన కారణం. క్రైసిస్ మేనేజ్మెంట్ లోనూ చంద్రబాబు దిట్ట. తుఫాన్లు వచ్చినా, రాజకీయ సంక్షోభాలు ఎదురైనా ఆయన అదరక బెదరక ఉద్యమంలో పనిచేస్తారు. సమస్యను పరిష్కరించడంలో ఆయన చూపే తెగువ, ప్లానింగ్ అద్భుతంగా ఉంటుంది. కార్యకర్తలపై పట్టెలా లభించింది అని చూస్తే టీడీపీ కార్యకర్తలు ఆయన్ను బాబు అని ఎందుకు పిలుస్తారంటే కార్యకర్తలే ఆస్తిగా భావిస్తారు. ఆయన పార్టీ కార్యకర్తలకు ఏదైనా ఆపద వస్తే అండగా నిలబడ్డంలో ఆయన ముందుంటారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేకంగా బీమా సౌకర్యాన్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి అధినేత చంద్రబాబు. పార్టీ సంస్థాగత నిర్మాణం చంద్రబాబు ప్రత్యేకతల్లోనే మరో స్పెషల్ చాప్టర్. టీడీపీకున్న బలమైన కమిటీల వ్యవస్థ ఆయన సృష్టించిందే. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి కార్యకర్త డేటా ఆయన దగ్గర ఉంటుంది. ఎన్నికల సమయంలో కార్యకర్తలతో నేరుగా మాట్లాడి వారిలో ఉత్సాహం నింపడం ఆయన శైలి. పార్టీని నడపడంలో సామర్థ్యం విషయానికి వస్తే చంద్రబాబును ఒక రాజకీయ నాయకుడి కంటే గొప్ప మేనేజర్ లేదా CEO అని అంటూ ఉంటారు చాలా మంది. డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట. ఆయన గుడ్డిగా నిర్ణయాలు తీసుకోరు. సర్వేలు, గ్రౌండ్ రిపోర్ట్స్, ఇంటెలిజెన్స్ సమాచారాన్ని విశ్లేషించి మాత్రమే అడుగులు వేస్తారు. ఇకపోతే క్రమశిక్షణ. పార్టీలో ఎంతటి వారినైనా క్రమశిక్షణ తప్పితే ఉపేక్షించరు. అదే సమయంలో కష్టపడే వారికి తగిన గుర్తింపిస్తారు. ఆయన మరో ప్రత్యేకత అలయన్స్ మాస్టర్. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడంలో ఆయన దిట్ట. వాజ్పేయి కాలం నుంచి నేటి వరకు వివిధ పార్టీలతో పొత్తులు పెట్టుకుని కేంద్రంలో చక్రం తిప్పిన అపర చాణక్యుడు చంద్రబాబు. ఏ మాట కామాట చాణక్యుడు అనే పాత్ర చరిత్రలో ఎన్నెన్ని చక్రాలు తిప్పిందో మనం నేరుగా చూడలేదు, కానీ ఆ పాత్రకు, పదానికి, దాని అర్థ తాత్పర్యానికి మరింత వన్నె తెచ్చింది మాత్రం చంద్రబాబే అని చెప్పక తప్పదు. చంద్రబాబు ఈ స్థాయికి రావడానికి కారణం సమయపాలన, నిరంతర శ్రమ వంటివి ప్రధానమైనవిగా పనిచేశాయి. ఇక ఆయనలో ఉన్న మరో మెయిన్ క్వాలిఫికేషన్ నేను ఓడిపోవచ్చు కానీ నా ప్రయత్నం ఓడిపోకూడదు అనే పట్టుదల అతి ముఖ్యమైంది. ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోకుండా
మళ్లీ ప్రజల్లోకి వెళ్లి పోరాటం ఆయన్ను ఈ స్థాయికి చేర్చింది. కేవలం అధికారం కోసం కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలనే తపన ఆయన ఒక ప్రత్యేకమైన నాయకుడిగా నిలబెట్టింది. ప్రస్తుతం అమరావతిని తీర్చిదిద్దడంలో చంద్రబాబు పాత్ర ఎంత, ఇవాళ ఆయన చేస్తున్న కృషి రాబోయే రోజుల్లో చంద్రబాబునే కాక అమరావతిని ఏ స్థాయిలో నిలబెడుతుంది? ఇప్పుడు ఆయన దేనిపై ఎక్కువగా ఫోకస్ చేశారు? ఇటు ప్రభుత్వం అటు పార్టీ నిర్మాణంలో ఆయన ఫాలో అవుతున్న టెక్నిక్స్ ఎలాంటివి? లోకేష్ ని వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడం ఈ ఏడాది ఆయన బర్త్డే స్పెషల్ గా భావించారా అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ పోతే అమరావతిని తీర్చిదిద్దడంలో చంద్రబాబు పాత్ర, ఫ్యూచర్ విజన్ అనేది ప్రస్తుతం ఆయన లైఫ్లోనే అత్యంత ప్రధానంగా కనబడుతోంది. అమరావతి చంద్రబాబు విషయంలో కేవలం ఒక నగరం మాత్రమే కాదు, అది ఆయన చిరకాల స్వప్నం. రాజధాని నిర్మాణాన్ని మళ్లీ పట్టాలెక్కించడంపై ఆయన పూర్తి స్థాయిలో నిమగ్నులయ్యారు. అంతర్జాతీయ స్థాయి సంస్థలు పెట్టుబడులను ఆకర్షించడంలో ఆయన బ్రాండ్ ఇమేజ్ కీలక పాత్ర పోషిస్తోంది. కోల్పోయిన నమ్మకాన్ని పునరుద్ధరించడమే ఆయన తక్షణ కర్తవ్యంగా భావిస్తున్నారని చెప్పాల్సి ఉంటుంది. సింగపూర్, దుబాయ్ వంటి నగరాల తరహాలో అమరావతిని ఒక నాలెడ్జ్ అండ్ ఎకనామిక్ హబ్ గా తీర్చిదిద్దడం ద్వారా వచ్చే దశాబ్ద కాలంలో ప్రపంచంలోనే టాప్ 10 నగరాలలో ఒకటిగా నిలుస్తుందని ఆయన బలంగా విశ్వసిస్తున్నారు. అమరావతి నిర్మాణం పూర్తయిన తర్వాత అది చంద్రబాబును వరల్డ్ క్లాస్ సిటీ బిల్డర్గా చరిత్రలో శాశ్వతంగా నిలబెడుతుంది. ప్రస్తుతం ఆయన ప్రధానంగా 3 అంశాలపై దృష్టి పెట్టారు. అవేంటో చూస్తే పెట్టుబడుల ఆకర్షణ మొదటి అంశం. రాష్ట్రాన్ని మళ్లీ ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఐటీ, ఎలక్ట్రానిక్స్ వంటి ఇతర తయారీ రంగాల్లో భారీ కంపెనీలను తీసుకురావడం. రెండో ముఖ్యమైన అంశం మౌలిక సదుపాయాలు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులైన పోలవరం, అమరావతి పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడం. పరిపాలనలో ఏఐ టెక్నాలజీ ప్రవేశపెట్టడం. ప్రభుత్వ సేవల్లో మరింత పారదర్శకత కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్ ను ఉపయోగించడంపై ఆయన ప్రధానంగా దృష్టి సారించారు. అమరావతిని ఒక క్వాంటమ్ హబ్ గా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. 2 years we are going to produce quantum computers. Any country want, we are going to provide quantum computers. Even drone technology, all of us are aware, future is drones and also robotics. చంద్రబాబు మేనేజ్మెంట్ శైలి ఎప్పుడూ వినూత్నంగా ఉంటుంది. ప్రభుత్వంలో ఫలితాల ఆధారిత పరిపాలనపై ఎక్కువగా ఆయన ఫోకస్ పెడతారు. అధికారులకు టార్గెట్లు పెట్టడం, రియల్ టైం డాష్ బోర్డ్ ద్వారా పనుల పర్యవేక్షణ చేయడం ఆయన మెయిన్ టెక్నిక్. ఇకపోతే బ్రిడ్జ్ టెక్నిక్. పాత తరం అనుభవాన్ని, కొత్త తరం ఉత్సాహాన్ని సమన్వయం చేయడం. సోషల్ మీడియాను అస్త్రంగా వాడుతూ క్షేత్రస్థాయి కార్యకర్తల నుంచి నేరుగా ఫీడ్బ్యాక్ తీసుకునే వ్యవస్థను పటిష్టం చేయడం. ఫైనల్ గా లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించడం ఈ బర్త్డే స్పెషల్ గా భావిస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. అలాగని దాన్ని కేవలం బర్త్డే స్పెషల్ గా చూడలేము, ఒకానొక వారసత్వ బదిలీలో భాగంగా భావించాల్సి ఉంటుందని అంటారు పలువురు రాజకీయ విశ్లేషకులు. పార్టీని భవిష్యత్తు తరాలకు చేరువ చేయడంలో లోకేష్ యువగలం పాదయాత్ర ద్వారా తన శక్తిని నిరూపించుకున్నారు. ఆపై కష్టమైన స్థానం నుంచి సొంతంగా గెలిచి తన సత్తా చాటారు. ఒక ప్రభుత్వాధినేతగా చంద్రబాబు ప్రభుత్వ పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సి ఉన్నందున పార్టీ యంత్రాంగాన్ని పర్యవేక్షించే బాధ్యతను లోకేష్ కు అప్పగించడం ద్వారా పార్టీని మరింత యాక్టివ్ గా ఉంచాలని ఆయన భావిస్తున్నారు. ఏది ఏమైనా సీనియర్ మోస్ట్ సైక్లిస్ట్ చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కార్యకర్తల్లో ఒక రకమైన నూతనోత్సాహాన్ని, భవిష్యత్తుపై భరోసాను ఇస్తోంది. కాబట్టి దీన్ని పార్టీకి ఒక కొత్త శకారంభంగా భావించవచ్చు. మొత్తంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు తన అనుభవాన్ని, ఆధునిక ఆలోచనలను జోడించి అటు రాష్ట్రాన్ని ఇటు పార్టీని సరికొత్త పుంతలు తొక్కించే ప్రయత్నంలో ఉన్నారు. అమరావతి విజయం ఆయన రాజకీయ ప్రస్థానంలో అతిపెద్ద మైలురాయిగా నిలవబోతోంది. కాబట్టి బెస్ట్ బర్త్డే విషెస్ టు అవర్ లీడర్. ఇండియా, ఇండియన్స్, తెలుగుస్ అనే నినాదాన్ని తీసుకుని ప్రపంచంలో ఎక్కడైనా ఇండియన్స్ మెరుగైన స్థానంలో ఉండాలి, వారిలో తెలుగువారు మొదటి స్థానంలో ఉండాలని కలలుగని ఆ దిశగా తెలుగు జనాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో అలుపెరుగని తెలుగుయన్ నారా చంద్రబాబుకు తెలుగువన్ తెలియజేస్తోంది హృదయపూర్వక శుభాకాంక్షలు.